ఈరోజు కేసీఆర్ గారు కాళేశ్వరం అంశం పైన విచారణకు బయలుదేరాడు. సరే చేరాడు అక్కడికి బీఆర్ భవన్. అయితే ఆ విచారణ చాలామంది ముఖ్యమంత్రులు, చాలామంది ప్రధానమంత్రులు కూడా కేసులు ఎదుర్కొన్నారు. ఇప్పుడు ఇది రాజు వెడలి రవితేజ వెడలిలాగా ఏదో ఒక యుద్ధానికి వెళ్ళినట్లుగా అది చూస్తే ఆ స్థాయిలో ముఖ్యమంత్రి స్థాయిలో ఇంతకుముందు ముఖ్యమంత్రి చేసి ఆ వందల కారులతో పూలు జల్లుకుంటూ ఇది విజయోత్సవమా? ఇది రాంగ్ సిగ్నల్. ప్రజాస్వామ్యానికి ఇది కళంకం. అలా చేయొద్దు. అలా చేయకుండా నీ అనుచరులు 9-10 మందిని పెట్టుకుని నీకు సంబంధించిన అంగరక్షకులను పెట్టుకుని వెళితే నీ డిగ్నిటీ పెరిగేది. నువ్వు ఎంతసేపు ఇవాళ ఎట్లొచ్చిందంటే డెమోక్రసీ కాదు, మోబోక్రసీ అయిపోయింది. అంటే గుంపు స్వామి. ఇది గుంపు స్వామి. ఈ గుంపులో ఎవడు గుంపు ఉంటే వాడే రాజ్యం అన్నట్టుగా తయారైంది. అది న్యాయ వ్యవస్థ పైన కూడా అది చూపెడుతున్నారు. అందువలన అటువంటి చర్యలకు అసలు గవర్నమెంట్ ఎలా పర్మిషన్ ఇచ్చింది? ఈ గవర్నమెంట్ ఎలా ఇచ్చింది పర్మిషన్? నువ్వు అంటే ఎన్ని వందల వెహికల్స్ అయినా వెళ్ళిపోవచ్చా? ఏమన్నా ర్యాలీ పర్మిషన్ తీసుకున్నారా? ఏదైనా ఊరేగింపు పర్మిషన్ తీసుకున్నారా? ఇవన్నీ ముఖ్యమంత్రి ఈ గవర్నమెంట్ చెప్పాలి సమాధానం. కేసీఆర్ గారు తనను తాను ఆత్మశోధన చేసుకోవాలి. ఏమని చెప్పాడు అంతకుముందు? కాళేశ్వరం అంటే బ్రెయిన్ చైల్డ్, తన మేధస్సుకు పుట్టిన బిడ్డ అంతకుముందు. ఇప్పుడు నేను ఇంజనీర్నా, నాకేం సంబంధం అని మధ్యలో స్టేట్మెంట్. అంతకుముందు కర్త కర్మ క్రియ అన్నీ కేసీఆర్ అని చెప్పారు. ఇప్పుడేమో దాని నుంచి తప్పించుకుని అధికారులని అందులో ఇన్వాల్వ్ చేస్తున్నారు. కేసు పెడితే అధికారుల మీద కూడా పెట్టాల్సి వస్తుంది. అధికారుల మాట అసలు ఇంటేనేక మీరు? అసలు అధికారులు చెప్పింది, నిపుణులు చెప్పింది, ఇరిగేషన్ నిపుణులు చెప్పింది ఇంటేగా వీళ్ళు. అందుకని ఇప్పుడు తప్పు సరే వాళ్ళు వెళ్ళలేదు కాబట్టి ఆ డిజైన్లో కానీ అసలు డిజైన్ గురించి విచారణ జరగటం అనేది విచిత్రం. కరప్షన్ గురించి జరగటం ఒక భాగం. ఇది ఆ ప్రాజెక్టుకు సంబంధించిన డిజైన్ ఎలా చేశారు, ఎందుకు చేశారు, ఎందుకు కూలిపోయింది, కూలిపోవడానికి ఎందుకు ఇది వచ్చింది అనే ఆ అంశం పైన మూలాల్లోకి వెళ్తున్న కొందికి అనేక కొత్త విషయాలు తెలుస్తున్నాయి. తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. మొన్న ఈటెల రాజేందర్ నాకేం సంబంధం లేదు, హరీష్ రావు ఆయన ఒక స్టోరీ. అదే పద్ధతిలో ఇప్పుడు కేటీఆర్ కూడా అటెండ్ అయినట్టున్నారా? వీళ్ళిద్దరు. ఇప్పుడు కేసీఆర్. అందువలన ఏంటంటే అధికారంలో ఉన్నప్పుడు ఎవరి పని వాళ్ళు చేయాలి. గాడిద పని గాడిద చేయాలి, కుక్క పని కుక్క చేయాలి. గాడిద కుక్క పని చేసిందనుకో గాడిదని అడుగురిగింది. ఇవాళ జరుగుతుంది అది. ఆ తర్వాత దీన్ని కప్పించుకోవడం కోసం పెద్ద ఇవన్నీ ఆర్భాటాలు, ఆడంబరాలు. ఇది మంచి పద్ధతి కాదు అని మేము ఖండిస్తున్నాం. నెంబర్ 2, కాళేశ్వరం ఇప్పటికి కూడా కాళేశ్వరం అనేది అది లేకుండా నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి అని చెప్తున్నారు. ఈ మధ్య మీరు హరీష్ రావు గారి ప్రకటన చూస్తే మరింత పంట ఎక్కడి నుంచి పండింది, ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవన్నీ చెప్తున్నాడు. అసలు జనాల్ని ఎంత ఫూల్స్ని చేద్దాం అనుకుంటున్నారంటే కాళేశ్వరం సంబంధించినటువంటి 3 బ్రిడ్జెస్ దగ్గర నుంచి నీళ్ళు రావట్లేదు. మేడిగడ్డ రావట్లేదు, ఆ తర్వాత అన్నారం,
నమస్తే, కూర్చోండి కూర్చోండి. అన్నారం రావట్లేదు. తర్వాత సుందేళ్ళ. ముందు మేడిగడ్డ నుంచి వస్తేనే కదా, మేడిగడ్డ నుంచి ఎత్తిపోస్తే అన్నారం, అన్నారం నుంచి ఎత్తిపోస్తే సుందేళ్ళ. అసలు అక్కడ ఆపేస్తే చూసారా, అది పోయిందన్నారు కానీ ఎంత పంట పండుతుందో చూడండి. అంటే ఎల్లంపల్లి అనేది పాతదే, ఎల్లంపల్లి ప్రాజెక్టు పాతదే. ఎల్లంపల్లి నుంచి ఆటోమేటిక్గా కిందకు వచ్చేస్తూ ఉంటాయి. ఎల్లంపల్లికి గోదావరి నీళ్లు దీంతో సంబంధం లేకుండా కూడా శ్రీరామ్ సాగర్ నుంచి కానీ ఇతర పాత సిస్టమే అట్లా వచ్చినాయి. అవి దానికి అప్పుచ్చుకోవడానికి ఇవన్నీ కూడా మాటలు చెప్తున్నాయి. కాళేశ్వరమే, ఆ కాళేశ్వరంతోనే పంటలు పండింది. అంటే చేసిన తప్పుని సరిదిద్దుకోవడానికి 100 తప్పులు, ఒక అబద్ధాన్ని సరి చేసుకోవడానికి 100 అబద్ధాలు, ఇవన్నీ చేస్తాం. అందువలన మేమేం డిమాండ్ చేస్తున్నామంటే ఆ విచారణ కమిటీలో ఏవో త్వరితగతిన చేయండి, త్వరితగతిన చేయాలి. త్వరితగతిన చేసి త్వరితగతిన విచారణ చేసి అసలు వాటి భౌతవ్యం ఏంటో తేల్చండి. ఒక సీజన్ అయిపోతుంది, సరే స్పీడ్గానే చేస్తున్నారు, అది ఒక భాగం. వాళ్ళు ఏం సలహా ఇస్తారో చూడాలి. మేముగా మాకున్న ఈ కొద్ది జ్ఞానంతో, మాకున్నటువంటి అధ్యయనంతో మేము చెప్పేది ఏంటంటే ఈ మూడింటిని ఇప్పటికైనా సరే రద్దు చేయమని మేము అడుగుతున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టునే రద్దు చేయబోతున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు రద్దు అంటే మల్లన్న సాగర్ లేకపోతే ఇవన్నీ రద్దు కాదు, చాలా కట్టారు దాని కింద అనుబంధంగా, అవి కాదు. ఆ మూడింటిని మేడిగడ్డ, అన్నారం, సుందెళ్ళ, ఆ మూడింటిని తీసేయండి. ఎందుకు తీసేయమని అంటున్నామంటే, నేను అసెంబ్లీలో కూడా చెప్పాను, ఎందుకు తీసేయమని అంటున్నామంటే నీకు సంవత్సరానికి 10,000 కోట్లు కరెంటు ఖర్చు అవుతుంది, 10,000 కోట్లు. ఇంకో 10,000 కోట్లు పైగా అప్పులు, వడ్డీలు వాటికి 10,000 కోట్లు. సరే అది ఇప్పుడు అది బంద్ చేసినా ఇది బంద్ కాదు, చేసిన అప్పులు తీర్చాల్సిందే. కనీసం కరెంటు పేరుతో అన్నా అది మిగలాలి. సరే ఎట్లా ఈ నీళ్లు మరి ఇప్పుడు చెప్తున్నారు, ఇప్పుడు లేకుండానే వచ్చినాయిగా నీళ్ళు, ఇప్పుడు లేకుండానే వచ్చినాయి కదా. వాళ్ళే చెప్పారు స్టోరీ, బాగా వరదలు వస్తే ఏది అవసరంలా, వరదలు వస్తే జనరల్గా పవర్దాలు వస్తుంది, వరదలు లేకపోతే ఎల్లంపల్లి నుంచి ఏమి అసలు వర్షాలు లేనప్పుడు మాత్రమే కాళేశ్వరం ఉపయోగపడుతుంది అని వాళ్ళే చెప్పారు. వర్షాలు లేనప్పుడే కాళేశ్వరం ఉపయోగపడుతుంది అంటే అది గోదావరిలో ఎప్పుడూ పారుదల ఉంటుంది, పారుదల లేనిదంటూ ఉండదు. సో అందువలన ఏమంటున్నామంటే తుమ్మిడి హట్టి ఉంది, తుమ్మిడి హట్టి నుంచి ప్రాణహిత అంటారే, ప్రాణహిత అక్కడ 148 మీటర్లు ఎత్తులో అక్కడ అవకాశం ఉండేది. వీళ్ళు ఏమడిగారు, 152 మీటర్లు కావాలి. 152 మీటర్లు అంటే మహారాష్ట్రలో ఒప్పుకోవాలి. మహారాష్ట్ర వాళ్ళు ఒప్పుకోలేదు కాబట్టి మేము కాళేశ్వరం జోలికి వెళ్ళాం అని చెప్తున్నారు. కాళేశ్వరం నువ్వు 148 కట్టుకుంటే అది గోల ఎందుకు ఉంటుంది? అతి ఎక్కువ ఊహించుకుని దాని నుంచే పాతవన్నీ కూడా ప్రాణహిత రద్దు చేసి మీ పాలమూరు రంగారెడ్డి అన్నిటికీ అదే సంజీవినిలాగా లింకు కలుపుతూ మేమేదో ఉద్ధరిస్తాం, ఇదో అద్భుత ప్రాజెక్టు. అన్నీ తప్పుడు పనులు చేశారు, తప్పుడు ఆలోచన చేశారు. దానివల్ల ఇవాళ జరిగిన నష్టం వీడియో వేశారు, దాన్ని ఏమంటారు, పవర్ పాయింట్. వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మేము సిద్ధంగా లేమన్నారు, వీళ్ళు చేతగానాడు. ఇప్పుడు ఎవరు పవర్ పాయింట్ వాడు ప్రజెంట్ చేయవచ్చు చక్కగా. నువ్వు నీ బుర్రలో చెప్పదలుచుకున్నావు, అందరికీ ఏం తెలుస్తుంది? నువ్వు పవర్ పాయింట్ ప్రజెంట్ చేస్తే బ్రహ్మాండం నువ్వు చెప్తావు, నేను నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్తాను. అది కాదు కదా, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసేవాళ్ళు ఇంజనీర్, నువ్వు కాదు. డిజైన్ చేయాల్సిన వాళ్ళు నువ్వు కాదు. అందువలన మేమేమంటున్నామంటే అది రద్దు చేస్తే ప్రాణహిత దగ్గర
ఇప్పుడు తుమ్మిడేటి దగ్గర ఇమీడియట్గా కట్టాలి. ఇమీడియట్గా కడితే ఇప్పటికే గ్రావిటీ ఆల్రెడీ 90 కిలోమీటర్లు తగ్గి ఉంది. గ్రావిటీ అంటే పారుదల, దానికి అంత ఖర్చు లేదు, కరెంటు ఖర్చు ఉండదు, బ్రహ్మాండంగా ఆ జిల్లా కూడా కవర్ అయింది, ఆదిలాబాద్ జిల్లా. ఇవన్నీ ఇది ఎందుకు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఇటువంటి అన్నీ కూడా చాలా తప్పులు జరిగింది. ఈ తప్పుల్ని ఈ ప్రభుత్వం తక్షణం సరిదిద్దాలి. సరిదిద్దే క్రమంలో ఇరిగేషన్ పాలసీ మీద మరింత స్పష్టమైన అవగాహన ఈ ప్రభుత్వానికి కూడా